ఏలూరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్. చౌకబారు రాజకీయ విమర్శలు కాకుండా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఏలూరులో అభివృద్ధి జరగాలన్నా తనకు ఒక అవకాశం ఇవ్వాలని అంటున్న పుట్ట మహేష్తో మా కరెస్పాండెంట్ శివ ఫేస్ టు ఫేస్. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనతో ఆయన ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొదటి నుండి మీ మీద వస్తున్న ఒకే ఒక్క విమర్శ పొలిటికల్గా నాన్ లోకల్, దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు? ఈ విమర్శలను ఏ విధంగా తీసుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు కూడా ప్రతి మీటింగ్లో ఇతను లోకల్ కాదు, ఎక్కడో నుంచి కడప నుంచి తీసుకొని వచ్చారు అంటున్నారు. నేను కడప నుంచి తీసుకొని వచ్చారని మీరు మాట్లాడుతున్నారు కదా. నేను అంతా పెరిగిందంతా కూడా హైదరాబాద్లో, అంతా చదువుకునేదంతా కూడా హైదరాబాద్ కర్ణాటకలో చదువుకున్నాను. ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ ఎక్కడ దొరకలేదు, ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారని మీరు అంటున్నారు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, అనిల్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టారండి? అనిల్ యాదవ్ని నువ్వు మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయి. అనిల్ యాదవ్ ఎక్కడోడండి? అనిల్ యాదవ్ నెల్లూరు రోడ్డు. ఎందుకు తీసుకొని వచ్చి నర్సరావుపేటలో పెట్టారండి? మీరు పెడితేమో మంచిది, మేము చేస్తామో చెడు కదా. మాట్లాడడంలో కొంచెం అర్థం ఉండాలి. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు హిందూపూర్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. ఇంకొకటి నరసింహారావు గారు ఉన్నారు, నంద్యాల నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేసి అయ్యారండి? ఇవాళ వారణాసి నుంచి పోటీ చేసి ఆయన గుజరాత్ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు. పోటీ చేయడంలో ఎక్కడ కాదండి, సేవ చేయాలని దృక్పథం ఉండాలి, మంచితత్వం ఉండాలి, ఉండాలి. ఇది ఏదో నాన్ లోకల్ అని ఇష్యూ తీసుకొని రావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేశారో చెప్పండి. 5 ఏళ్ళలో, ఈ 5 ఏళ్లలో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇక్కడే తిరుగుతున్నా అంటున్నారు కదా. మీరేమన్నా ఇక్కడ పుట్టారా? ఇక్కడే పెరిగారా? మీరు కూడా నాన్ లోకల్. గుర్తుపెట్టుకో, నువ్వు నాన్ లోకల్. ఇక్కడ ఏం తమాషాలుగా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మేము కూడా మాట్లాడలేకని అనుకుంటున్నారా? మేము యువత, మేము మంచి పని చేయాలని వచ్చాము. మంచి పని చేయడానికి మాకు ఇది, మీరు ఎన్ని అడ్డంకులు చేసినా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను పట్టుదల మనిషిని, కష్టపడే మనిషిని. ప్రతి ఒక్కరికి నేను రైతులకి అండగా ఉంటానని వచ్చాను. రైతులకి పెద్ద పీట వేస్తాను ఈసారి. రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర వేస్తాను. ఇవాళ రైతులు ఉన్నారు, నేను గ్రామాలు తిరుగుతున్నా, గ్రామాలలో రోడ్లు లేవు. ఈ 5 ఏళ్ళలో నరకాలు చూస్తున్నారు ఈ రైతులు. గిట్టుబాటు ధర రాక మీరు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు ఇయరు వాళ్ళకి ఇవన్నీ చేయలేదు. కానీ నేను ఇవాళ వచ్చి ఏదో వేసేస్తా, నువ్వు లోకల్ కదా, లోకల్ అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఏం చేసావు చెప్పు. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు చెప్పు. ఎందుకు కంప్లీట్ చేయలేదండి? చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు? R&R ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదు? ఇల్లులు ఎందుకు కట్టిలేదు వాళ్ళకి? అలాగే ఇవాళ మీరు చూస్తే ఏలూరులో కొల్లేరు సమస్య ఎందుకు తీర్చలేదు? ఇవన్నీ ఎందుకు చేయలేదంటే ఇవాళ నేను వచ్చిన ఏదో వేసేస్తా అంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు అర్థం చేసుకోండి. మీరు రైతులకి చెప్పే మీ రైతులు మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, బాలేవు. మేము రైతుల మనుషులము, మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మీరు రైతులను ఏమన్నా అంటే మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మా రైతుల్ని వాళ్ళు ఇవాళ కష్టపడితే మేము ఒక ముద్ద తింటున్నాం. ఏంటి గ్రామాల్లోకి వెళ్తున్నారు, ముఖ్యంగా ఏజెన్సీ ఎక్కువగా ఉన్నది. ఏజెన్సీ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అక్కడ ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది, సమస్యలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్తే అండి ఎంత ఇబ్బందిలో ఉన్నారంటే, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందండి. డ్రింకింగ్ వాటర్ సమస్య, మాకు తాగడానికి నీళ్ళు లేవండి అనే పరిస్థితిలో ఉన్నారండి. తాగడానికి నీళ్ళు లేదు. ఇల్లు నువ్వు ఏం చేస్తావు వదిలేసాయి, ఎందుకు ఇవ్వలేదు ఈ నీళ్ళు? ఇన్ని రోజులు ఉన్నారు కదా, మీరు తాగడానికి నీళ్ళు కూడా చేయలేకున్న వాళ్ళు ఏం చేస్తారు? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అక్కడ రోడ్లైనా కానివ్వండి, వాళ్ళ సమస్యలు, ఎన్ని సమస్యలు వాళ్ళు అయితే కంట్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు. రైతులు కంట్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవాలి. మీరు ఈసారి మేము వచ్చిన దక్షమే రైతులకు అందరికీ చెప్తున్నా, మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చేట్లు వరి రైతులకైనా కానివ్వండి, మొక్కజొన్న రైతులకైనా కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులకైనా కానివ్వండి, టొబాకో రైతులకైనా కానివ్వండి, అలాగే నిమ్మ రైతులకైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ అందరి సమస్యలు ఈసారి ఢిల్లీలో నేను ఉంటాను. మీరు ఆలోచించుకోండి, ఏ పని కావాలన్నా మీరు రాండి. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళి అక్కడ కమర్షియల్ డిపార్ట్మెంట్లో కూర్చొని మన పని కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు నేను వదిలిపెట్టానని మీ అందరికీ చెప్తున్నాను. సిద్ధాంతాల మీద మాట్లాడదాం, ప్రజా సమస్యల మీద మాట్లాడదాం తప్ప కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేయను అంటూ కూడా ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి మహేష్ యాదవ్ చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ.